అగ్రరాజ్యం అమెరికా అన్ని రంగాల్లో అత్యంత వేగంగా దూసుకుపోతున్నప్పటికీ తుపాకీ హింస ఆ దేశానికి మాయని మచ్చలా మారింది. అమెరికాలోని వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వాషింగ్టన్ డీసీలోని అత్యంత రక్షణతో కూడిన ప్రాంతాల్లో ఒకటైన వైట్ హౌస్ సమీపంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు దీనిని ఉగ్ర చర్యగా అభివర్ణించాడు. భారత్లో జరిగిన దాడిని తిరుగుబాటు అని చెప్పిన ట్రంప్ మరి ఇప్పుడు తమ దేశంలో జరిగిన దాడిని ఉగ్రచర్య అనడానికి కారణమేంటి? అసలు నిజంగా ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందా? అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల వెనుకున్న మర్మమేంటి? అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత. కాల్పులు ఉగ్రచర్యేనన్న అమెరికా అధ్యక్షుడు. ఆఫ్ఘన్ల ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల నిలిపివేత. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. ఆ కాల్పులు ఉగ్రచర్యే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కాగా వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ కు కొద్ది దూరంలో 2 నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని FBI డైరెక్టర్ క్యాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి చిన్న చిన్న గాయాలేనని అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు అనుమానితుడి ఉద్దేశమేమిటి, అతను గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడా లేదా మరేదైనా కారణముందా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి సేకరించిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే పోలీసులు అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆఫ్ఘన్ భారతీయుడు రహమానుల్లా లఖన్వాల్ అధికారులు గుర్తించారు. ఇతను 2021లో అమెరికాలోనికి ప్రవేశించినట్టు తెలిసింది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నేషనల్ గార్డ్ సైనికులు రోడ్డుపై తిరుగుతుండగా లఖన్వాల్ అకస్మాత్తుగా వారిపై కాల్పులు జరిపాడని, కాల్పులు జరిగాక ఇతర గార్డ్ సభ్యులు అతన్ని చుట్టుముట్టి వెంటనే అరెస్టు చేశారని, ప్రస్తుతం పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. మరోవైపు సమాచారం మేరకు ఫస్ట్ రెస్పాండర్లు వెంటనే చేరుకొని 2 గార్డ్ సభ్యులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సైనికులు 2 క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని అధికారులు తెలిపారు. సంఘటన అనంతరం వైట్ హౌస్, మెయిన్ ట్రెజరీ, ఫ్రీడ్మెన్స్ బ్యాంక్ బిల్డింగ్ కు తాత్కాలికంగా లాక్డౌన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, FBI, ATF సహా అనేక ఫెడరల్ ఏజెన్సీలు స్థలాన్ని దిగ్బంధించాయి. వైట్ హౌస్ వద్ద కాల్పుల ఘటనపై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నేషనల్ గార్డ్ సిబ్బందిపై జరిగిన కాల్పులను ఉగ్రదాడిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేషనల్ గార్డ్ సిబ్బందినే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ఆయన అన్నారు. సైనికులపై కాల్పులు జరిపిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మన సైనికులు, భద్రతా సిబ్బందికి దేవుడు అండగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే నిందితుడు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వల్లనే అమెరికాలోకి వచ్చాడని, అతను 2021లో ఎయిర్ లిఫ్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని చెప్పారు. ఆ దేశం ఒక నరక కూపమని ట్రంప్ విమర్శించారు. ఇది ఒక హేయమైన దాడి, ఇది దుష్టచర్య, ద్వేషపూరిత చర్య, ఉగ్రవాద చర్య. ఇది మన మొత్తం దేశంపై జరిగిన నేరం, ఇది మానవాళిపై జరిగిన నేరమని ట్రంప్ అన్నారు. నిందితుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాలోకి ప్రవేశించాడని హోంల్యాండ్ సెక్యూరిటీ కన్ఫర్మ్ చేసిందని చెప్పారు. దీంతో పాటు బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాలోకి ప్రవేశించిన ప్రతి వాడిని తాము తిరిగి పరీక్షిస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. And we must take all necessary measures to ensure the removal of any alien from any country who does not belong here or add benefit to our country. If they can't love our country, we don't want them. America will never bend and never yield in the face of terror. ఇక కాల్పుల నేపథ్యంలో US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాషింగ్టన్ డీసీ కాల్పుల ఘటనలో నిందితుడు ఆఫ్ఘన్ వలసదారుడిగా తేలడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశం, అమెరికన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని వెల్లడించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ జోన్ పరిధిలో జరిగిన కాల్పుల్లో 2 నేషనల్ గార్డులు ప్రాణాలు కోల్పోయారని వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్రకటించారు. అయితే నేషనల్ గార్డులు చనిపోలేదని, తీవ్రంగా గాయపడ్డారని డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు భారతదేశంలో పహల్గాంలో ఉగ్రదాడి జరిగితే
దానిని తిరుగుబాటుదారులే జరిపారని చెప్పుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు తమ దేశంలో జరిగితే మాత్రం అది ఉగ్రవాద చర్యగా ముద్ర వేస్తున్నాడు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు సహాయం చేస్తుంది కాబట్టి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్ లో పర్యటించారు. తాలిబాన్ పాలనలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ 5 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తో కీలక సరిహద్దులను పాకిస్తాన్ మూసివేసింది. ఈ క్రమంలో తాలిబాన్ పాలకులు అత్యవసరంగా కొత్త వాణిజ్య భాగస్వాములు, మార్గాలు వెతుకుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన నిమిత్తం ఆఫ్ఘన్ వాణిజ్య మంత్రి అజీజీ భారత్ కు వచ్చారు. పాక్ చర్యతో ఆఫ్ఘన్ ఎగుమతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాలకు తమ వాణిజ్యాన్ని విస్తరించాలని తమ వ్యాపారులకు తాలిబాన్ పాలకులు సూచించారు. అయితే భారత్ ఆఫ్ఘన్లు దగ్గర కావడం పాకిస్తాన్కు నచ్చడం లేదు. తాలిబాన్ మంత్రి భారత్ పర్యటనకు వస్తుంటే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ పరిణామాలను పాక్ నిశితంగా గమనిస్తోంది. తాలిబాన్ మంత్రిపై యుఎన్ ట్రావెల్ బ్యాన్ ఎత్తేయడం దక్షిణాసియా దౌత్యంలో ముఖ్యమైంది. రష్యాతో సమావేశాల తర్వాత ముత్తాకి అజీజీ భారత్ పర్యటన ఆఫ్ఘన్ ప్రాంతీయ సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం పాకిస్తాన్కు వ్యూహాత్మక, మానవతా, భద్రతాపరమైన చిక్కుల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అంతేకాదు భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ వాడుకుంటుందని భయపడుతోంది. ముఖ్యంగా తాలిబాన్లో భారత సంబంధాలు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ మరింత బలోపేతమవుతాయని పాక్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఇప్పటికే పాక్ ఆఫ్ఘన్ల మధ్య డ్యూరాండ్ లైన్ రూపంలో వివాదం ఉంది. శత్రువుకు శత్రువు మిత్రుడనే సూత్రాన్ని భారత్ ఇక్కడ వర్తింపచేస్తుందనేది పాకిస్తాన్ అనుమానం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ట్రంప్ను వాడుకొని ఆఫ్ఘనిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇండైరెక్ట్ గా ట్రంప్ ఉగ్రచర్యలకు అసలు కారణమైన పాకిస్తాన్తో సంబంధాలను బలోపేతం చేసుకుని భారత్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నట్లే. మరోవైపు ఆత్మరక్షణ పేరుతో తుపాకులను అందుబాటులో ఉంచుకోవడం అనేది దారుణాలకు దారితీస్తుందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. తుపాకీ నియంత్రణపై రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్నంత కాలం ఈ రక్తపాతం ఆగదనే విషయాన్ని ఘటనలు మరోసారి స్పష్టం చేశాయి.